హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఐఐటి కాన్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్, ఉత్తరప్రదేశ్కి సంబంధించి 131 నాన్ టీచింగ్ వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 9th December 2022 అయితే స్టార్ట్ అయింది. ఇంకా 9th January 2023 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ నెంబర్ 2/2022. ఇక్కడైతే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనమాట 4 అయితే ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ రిజిస్ట్రార్ 1 అయితే ఉంది. ఇంకా అసిస్టెంట్ రిజిస్ట్రార్ 3 ఉన్నాయి. ఇంకా మెడికల్ ఆఫీసర్ 3, ఇంకా జూనియర్ ఇంజనీర్ 10, ఇంకా జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ 4 అయితే ఉన్నాయి. ఇంకా ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 2 ఉన్నాయి. ఇంకా స్టాఫ్ నర్స్ 4 ఉన్నాయి. ఇంకా జూనియర్ టెక్నీషియన్ ఇవైతే 100 అయితే ఉన్నాయి. దీనికైతే మనకి లెవెల్ 3 అంటే 21,700 రూపీస్తో బేసిక్తో 69,100 రూపీస్ అయితే పే స్కేల్ అప్లికబుల్ అవుతుంది. ఇవన్నీ కూడా రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చారు, రెగ్యులర్ బేసిస్ అని. ఫ్రెండ్స్, కింద అయితే మనకి ఏజ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. 1 to 4 మెడికల్ ఆఫీసర్ వరకు 21 to 45 ఇయర్స్ ఇచ్చారు. ఇంకా 5 to 8 అంటే జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ సూపరింటెండెంట్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి 21 to 35 ఇయర్స్. ఇంకా లాస్ట్ జూనియర్ టెక్నీషియన్ సంబంధించి 21 to 30 ఇయర్స్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అనమాట. యాజ్ 9th January 2023 అయితే ఇచ్చారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీ వైజ్ అయితే ఇచ్చారు. జూనియర్ టెక్నీషియన్ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, అలాగే కెమిస్ట్రీ, అలాగే కంప్యూటర్ సైన్స్, అలాగే మనకి వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇవైతే ఇచ్చారు ఇక్కడ. ఇంకా కూడాను ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్ అని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఉంటే కనుక యాడెడ్ అడ్వాంటేజ్. పోస్ట్ క్వాలిఫికేషన్ హ్యాండ్స్ ఆన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ 2 years ఆఫ్ BE బీటెక్ డిగ్రీ హోల్డర్ అండ్ 3 years ఫర్ BSc డిప్లొమా హోల్డర్స్. 3 years ఫర్ ఎక్స్పీరియన్స్ ఫర్ BSc డిప్లొమా హోల్డర్స్. అలాగే BE బీటెక్ వాళ్ళకైతే కనుక 2 years ఎక్స్పీరియన్స్ అయితే కనుక అడుగుతున్నారు అనమాట ఇక్కడ. అలాగే ఇక్కడ స్టాఫ్ నర్స్కి సంబంధించి ఇక్కడ ఇంటర్ విత్ GNM BSc నర్సింగ్ అనేది డిజైరబుల్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ వైజ్ వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు పోస్ట్ని బట్టి. ఇంకా ఫీజు వచ్చేసరికి ఫస్ట్ నుంచి 4 వేకెన్సీస్ వరకు సీరియల్ నెంబర్లో జనరల్ క్యాండిడేట్స్కి 1000, ఇంకా SC ST 500, ఇంకా 700 ఫర్ నో ఫీజ్ ఫర్ SC ST PWD క్యాండిడేట్స్ అనమాట. ఇంకా అదర్ వేకెన్సీస్ అయితే ఏవైతే ఉన్నాయో మన 5th నుంచి లాస్ట్ వరకు దానికి 700 రూపీస్. 5th నుంచి ఇక్కడ ఈ 5th నుంచి మిగతా వాటికి 700 రూపీస్ ఫీజు ఇచ్చారు. ఇంకా SC ST PWD క్యాండిడేట్స్కి అయితే SC ST PWD అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. ఇవైతే మన ఆన్లైన్లో అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఇంకా దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఫీజు డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇవైతే మనం చదువుకోవాలి. ఇక్కడ కిందకు వస్తే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనం ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మన రిజిస్టర్ న్యూ యూజర్ అని ఉంది. ఇది క్లిక్ చేసి మనం ఇక్కడ యూజర్ ఐడి అయితే మనం యూజర్ ఐడి కెన్ బి ఆఫ్ మ్యాక్సిమం 10 charactersతో ఒకటి జనరేట్ చేసుకొని మనం ఇక్కడ అయితే టైప్ చేయాలి. ఇంకా పాస్వర్డ్ అయితే మనం 6 to 15 characters ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకుని కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇంకా హింట్ క్వశ్చన్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుని దాన్ని ఆన్సర్ చేసి మనం సబ్మిట్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మనం లాగిన్ అయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇలాగా అయితే నేను లాగిన్ అయితే అయ్యాను, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇస్తే ఇలాగైతే వచ్చింది. నేను గతంలో జూనియర్ అసిస్టెంట్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టాను. ఇంకా మనం నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అప్లై మోర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మనం అప్లై అయితే చేయొచ్చు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ 2/22 అనమాట, సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నాం అదైతే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ జూనియర్ టెక్నీషియన్. ఇంకా ఇక్కడ మన డిపార్ట్మెంట్ నేమ్ అనమాట, ఇక్కడ మన డిపార్ట్మెంట్ నేమ్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో 9th వేకెన్సీ ఇక్కడ CE01 CH అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అక్కడ చూసుకొని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సీరియల్ నెంబర్ 9 అని వచ్చింది. ఇంకా కేటగిరీ జనరల్లో ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ప్లీజ్ చెక్ ద బాక్స్ ఇఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్
పీఈడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఇది టిక్ చేయాలి, అదర్వైజ్ అయితే అవసరం లేదు. ఇంకా రెగ్యులర్ ఎంప్లాయీ ఆఫ్ ఐఐటి కాన్పూర్ అయితే ఇది వేసి పెట్టాలి, అంటే టిక్ చేయాలి, అది అవసరం లేదనమాట. ఇంకా ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ఐఐటి కాన్పూర్ అయితే ఇది టిక్ ఆన్ చేయాలి, లేదంటే అవసరం లేదు. సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలి. ఇంకా డూ యూ వాంట్ టు సేవ్ ద డీటెయిల్స్, ఓకే అన్నాను. ఇలాగైతే వచ్చింది. ఇదైతే మనం ఇక్కడ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది. ఇక్కడ మనం నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్లో మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, ఫుల్ నేమ్ అవ్వాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్. ఇక్కడ ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది. జనరల్ మేల్ ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మ్యారీడా సింగిలా ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇదైతే మనం ఎంటర్ చేయాలి. ఇంకా నేషనాలిటీ ఇండియన్ ఇవ్వాలి. ఇంకా రిలీజియన్ ఇదైతే టైప్ చేయాలి. ఇంకా ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇదైతే ఇక్కడ టైప్ చేయాలి. అలాగే ఎక్కడ పుట్టారు ఇది, అలాగే నేషనాలిటీ ఇండియన్, అలాగే ఇక్కడ అడ్రస్, డోర్ నెంబర్తో సహా, ఇక్కడ డిస్ట్రిక్ట్, స్టేట్, మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి, అలాగే మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఇవైతే మనం మెన్షన్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ హై స్కూల్ 10th క్లాస్ సంబంధించినటువంటి బోర్డు లేదంటే యూనివర్సిటీ ఇవ్వాలి. ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ డిగ్రీ అంటే ఇక్కడ 1 year, అలాగే మనకు ఏ కోర్స్ డ్యూరేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ డివిజన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయితే ఇవ్వాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, సబ్జెక్ట్స్, అలాగే ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్, డిగ్రీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ అయితే మనం సేవ్ అండ్ కంటిన్యూ అనాలి. ఇలా అయితే వచ్చాము. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటే కనుక మనం ఇక్కడ డిపార్ట్మెంట్, ఇన్స్టిట్యూట్, పోస్ట్ హెడ్, ఇంకా రెగ్యులరా, పర్మనెంట్ అదైతే మెన్షన్ చేయాలి. ఎప్పటి నుంచి ఎంతవరకు, ఎక్కడ ఎలాగో వర్క్ చేసాము, నేచర్ ఆఫ్ డ్యూటీస్ అయితే మెన్షన్ చేయాలి. లేకపోతే కనుక స్కిప్ అనొచ్చు. స్కిప్ చేసాము. ఇక్కడ మనం కేటగిరీ అడుగుతున్నారు. జనరల్ ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. వెదర్ క్లెయిమింగ్ రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ అడుగుతున్నారు. అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా హ్యావ్ ఎవర్ బీన్ కన్విక్టెడ్ బై కోర్టు లా, మన మీద అఫెన్సెస్ ఏదైనా ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ అయితే నో. ఇంకా ఇక్కడ ఇఫ్ అపాయింటెడ్ హౌ మచ్ టైమ్ యూ వుడ్ లైక్ టు రిక్వైర్ జాయిన్ పోస్ట్, మనకి జాబ్ వస్తే ఎన్ని రోజులు మనం జాయిన్ అవుతాము, డేస్ అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఆర్ యూ కార్పొరేట్ మెంబర్ ఆఫ్ ఎనీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్లో ఉంటే కనుక ఇది డీటెయిల్స్ ఇవ్వాలి. కార్పొరేట్ మెంబర్ అయితే కనుక, అదర్వైజ్ అవసరం లేదు. ఇంకా ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ మినిమం పే స్కేల్స్, ఈ నోటిఫికేషన్ ఉన్నదాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. శాలరీ పర్టికులర్స్ అదైతే ఎస్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇది సెలెక్ట్ షోర్స్ ఫ్రమ్ యూ, మనకి ఎక్కడి నుంచి ఇది తెలిసింది అని అడుగుతున్నారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ అలాగే ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ప్లీజ్ మెన్షన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఆర్ యూ గవర్నమెంట్ ఫండెడ్ ఎంప్లాయీ అయితే అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ ఇక్కడ మనం అప్లోడ్స్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ మన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఇదైతే మనం చూసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ దీని ప్రకారం అయితే మనం జేపీజీలో ఇవన్నీ XYZ ఇలాగ అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. .jpg అలా అయితే నేమ్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళు దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్, అలాగే ఇన్స్టిట్యూట్ ఐడి కార్డు, ఇది ఏదైతే స్టార్ మార్క్ ఉన్నాయో అవైతే కంపల్సరీగా అందరూ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఫోటో సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సంబంధించింది. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ పోస్ట్కి ఈ 4 అయితే కంపల్సరీగా అందరూ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇలాగా ఇక్కడైతే మనం అప్లోడ్ అయితే చేసాము. ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు, వ్యూ చేసుకొని చూసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ అయితే అనొచ్చు. ఇలా అన్నాము, ఓకే అన్నాము. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ సెల్ఫ్ వెరిఫికేషన్ పర్పస్, ప్లీజ్ డోంట్ సెండ్ ఎనీ హార్డ్ కాపీ, పంపించాల్సిన అవసరం లేదు. ఇంకా ఇవన్నీ మనం చదువుకొని టిక్ ఆన్ చేసి కింద మేక్ ఫీ పేమెంట్ అని అన్నాము. ఇలా అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మన పవర్డ్ బై యాక్సిస్ బ్యాంక్ ఇదైతే ఇచ్చారు. ఏదో సెలెక్ట్ చేసుకొని మన పేమెంట్ గేట్వే ద్వారా అయితే మనకి ఇక్కడ వీసానా, మాస్టర్ కార్డా ఇదైతే వచ్చింది. మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఫీజు అయితే ఇక్కడ పే నవ్వంటే ఫీజు అయితే పే అవుతుంది. మన తర్వాత లాగిన్ అయిపోయి మన అప్లికేషన్ పెట్టినటువంటి అన్నీ అక్కడ కనపడతాయి. అక్కడ నుంచి అయితే మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఐఐటి కాన్పూర్ ఉత్తరప్రదేశ్ సంబంధించి 131 నాన్ టీచింగ్ వేకెన్సీస్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.